హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడి ప్రతిరోజు మన ఇంట్లోనే కిచెన్లోనే చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా మంచి కొత్త టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. టిప్స్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అన్నట్లయితే ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. అనేవి జస్ట్ మనకు ఒక పూటకే పాడైపోతాయి కదండి. ఫ్రిడ్జ్లో పెట్టిన కూడాను వాడిపోయేటట్టు రెక్కలు అనేవి ఊడిపోతూ ఉంటాయి. ఇలా మనకి పువ్వులు అనేవి ఎక్కువ రోజులు వాడిపోయి రెక్కలు ఊడిపోయి పాడైపోకుండా ఏ విధంగా స్టోర్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాము. ఈ విధంగా వెడల్పుగా ఉండే ఒక బౌల్లో అయితే తీసేసుకొని కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకొని ఇందులోనైతే పావు టీ స్పూన్ వరకు కూడా సాల్ట్ని అయితే వేసుకోండి. సాల్ట్ వాటర్లో మనం పువ్వులు పెట్టడం వలన పువ్వులు అనేవి చాలా చాలా ఫ్రెష్గా ఉంటాయండి. సో ఇక్కడ నేనైతే కాడలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కట్ చేసి వేస్తున్నాను అనమాట. ఈ విధంగా డైరెక్ట్గా తీసుకొని వెళ్ళి మనం ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, ఎన్ని రోజులైనా కూడాను పువ్వులు అనేవి పాడైపోకుండా అదే విధంగా ఫ్రెష్గా ఉంటాయండి. ఉప్పు వాటర్ వల్ల బయట కూడా మనకి ఈ విధంగా వదిలేసామంటే 3-4 రోజుల వరకు అదే ఫ్రెష్గా ఉంటాయి. పువ్వులు అనేవి ఎక్కువ రోజులు పాడైపోకుండా స్టోరేజ్ ఉండాలంటే ఖచ్చితంగా ఈ చిన్న చిట్కా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంక సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాం. మనలో చాలా మందికి నచ్చని కూర ఏదైనా ఉందంటే అది కాకరకాయ అని ముందు చెప్తూ ఉంటారు చాలామంది. ఎందుకంటే చేదుగా ఉంటుంది కాబట్టి చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ అస్సలు ఇష్టపడి తినారండి. కానీ కాకరకాయ అనేది మనం వారానికి 1-2 సార్లు తీసుకోవడం వల్ల హెల్త్కి మంచిది. అలాగే కడుపులో నుండి కుళ్ళు మొత్తం క్లీన్ చేస్తుందండి. ఇలా మనం కాకరకాయ వండుకునేటప్పుడు చేదు లేకుండా చిన్నవారైనా పెద్దవారైనా హ్యాపీగా తినాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. ఒక బౌల్తో వాటర్ని తీసేసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ కొంచెం పసుపు వేసేసుకొని మనం ముందు కట్ చేసుకున్న కాకరకాయలని ఈ విధంగా వేసేసుకొని మూత పెట్టేసి ఒక 5-10 నిమిషాలు ఇలా పక్కన పెట్టేసామనుకోండి. ఉప్పు వాటర్కి అలాగే పసుపుకి కూడాను అందులో ఉండే చేదు మొత్తం కూడా బయటకు పోతుందండి ఆల్మోస్ట్. ఆ తర్వాత దీన్ని తీసేసి సపరేట్ చేసుకొని వండుకున్నామనుకోండి. కాకరకాయ అనేది మనం వారానికి 1-2 సార్లు తినడం వలన బీపీ షుగర్ ఉన్నవారికి బీపీ షుగర్ అనేది కంట్రోల్ అవుతుందండి. అలాగే ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా రాకుండా ఉంటాయి. ఈ విధంగా మనం స్ట్రెయిన్ చేసుకుని చక్కగా మనకి కూర కావాలంటే కూర, ఫ్రై కావాలంటే ఫ్రై చేసుకొని చూడండి. చేదు అనేది అస్సలు ఉండదు. చిన్నపిల్లలు కూడా ఇష్టపడి తింటారు. నేనైతే సింపుల్గా ఈ విధంగానే ఫ్రై చేసేస్తానండి. ఖచ్చితంగా ఈసారి కాకరకాయ ఇంట్లో ఉండే వాళ్ళందరితో తినిపించాలంటే ఒక్కసారి చిట్కానైతే ప్రయత్నించి చూడండి. చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇంకా థర్డ్ టిప్ని అయితే చూద్దాము. మనలో చాలామంది కూడా ఫేస్ అంతా వైట్గా ఉన్న మన కాళ్ళు చేతులు అనేవి నల్లగా అయిపోతూ ఉంటాయి కదండి. ట్యాన్ వల్ల కానీ లేదంటే బయట ఎండలో తిరగడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ఇలా ఇంట్లోనే ఈజీగా బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగకుండా చేతి మీద ఉండే నలుపు దగాన్ని తగ్గించుకోవచ్చు. దీనికోసం ఇంట్లోనే ఉండే వాటితోటి ఒక నిమ్మ చెక్కని విధంగా కట్ చేసుకుని ఇందులో మీద కొంచెం అంటే కొంచెం కోల్గేట్ పేస్ట్ని అయితే వేసుకోండి. మీరు ఏ పేస్ట్ అయితే వాడతారో దాన్ని. ఆ తర్వాత కొంచెం పసుపును కూడా వేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కూడాను ఈ విధంగా కలిపేసుకోండి. కావాలి ఇంకా నల్లగా ఉందంటే కొంచెం బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనం వారానికి 1-2 సార్లు మన కాళ్ళు, చేతులు, మోచేతుల దగ్గర లేదంటే మోకాళ్ళ దగ్గర కూడా నల్లగా ఉంటాయి కదండి. ఇవన్నీ కూడాను మనకి చాలా చాలా నీట్గా అవుతాయండి. నా చేతులు అనేవి హెల్త్ ప్రాబ్లమ్స్ వలన ఇంకా నల్లగా ఉండేవండి. సో ఈ విధంగా నేను వారానికి 1-2 సార్లు చేయడం వల్ల నలుపు అనేది క్రమక్రమంగా తగ్గింది. ఎవరైనా ట్రై చేయొచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా 4వ టిప్ని అయితే చూద్దాము. మనలోన చాలామందికి తిన్నది అరిగించుకోలేము. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, అప్పుడప్పుడు అజీర్ణ సమస్యలు అనేవి వచ్చేస్తాయి కదా. ఇలా అజీర్ణ సమస్యలు తగ్గించుకోవడానికి ఇంట్లోనే ఒక మంచి టిప్ని అయితే తెలుసుకుందాము. ఒక 1 టీ స్పూన్ వరకు కూడా వాము, 1.5 స్పూన్ వరకు కూడాను జీలకర్ర అయితే తీసేసుకొని ఈ విధంగా స్టవ్ మీద పెట్టేసుకొని ద్వారగా వేపుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో యాక్టివ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ విధంగా వాము, జీలకర్ర అనేది తీసుకునే క్వాంటిటీని బట్టి మనం చక్కగా వేపేసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి. ఎవరికైతే అజీర్ణ సమస్యలు, గ్యాస్ సమస్యలు, పొట్ట ఉబ్బరంగా లేదంటే తిన్నిది అజీర్ణం అంటే సమస్యలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి కదండి. అజీర్ణ సమస్యలు, బీపీ షుగర్ అనేది కూడా కంట్రోల్ వస్తుంది. దీన్ని పరగడుపున కొంచెం గోరువెచ్చటి నీటిలో కలుపుకొని తాగామనుకోండి చక్కగా అజీర్ణ సమస్యలు అనేవి తగ్గుతాయి. బరువు తగ్గుతామండి. అలాగే దగ్గు, జలుబు అన్నీ తగ్గుతాయి. బాడీలో ఇమ్యూనిటీ కూడా పెరుగుతుందండి. చిన్నపిల్లలకు కడుపు నొప్పి వచ్చేటప్పుడు పరగడుపుని ఈ విధంగా పావు టీ స్పూన్ వేసేసామనుకోండి చక్కగా కడుపు నొప్పి కూడా తగ్గుతుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 5వ టిప్ని అయితే చూద్దాం. డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర అలాగే డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్స్ అనేవి ఈ విధంగా మరకలు అనేవి పడిపోయి చాలా డల్లిస్గా ముఖం చూసుకునేటప్పుడు చాలా చిరగ్గా ఉంటాయి కదండి, మచ్చలుగా. ఇలా రుద్దే పని లేకుండా మరకలు కూడా ఎక్కువగా మళ్ళీ పడకుండా సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము. ఎప్పుడైనా మనం మిర్రర్స్ క్లీన్ చేసుకోవడానికి
కోల్గేట్ పేస్ట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. మా మిర్రర్ మీద అయితే ఎక్కువ మరకలనేవి ఉన్నాయి కాబట్టి నేను కొంచెం పేస్ట్ అనేది ఎక్కువ యాడ్ చేశాను. మీకు కొంచెం ప్రతిరోజు క్లీన్ చేసుకోవాలనుకున్నట్లయితే కొంచెం అప్లై చేసేసుకొని ఈ విధంగా తడిగుడ్డ, పొడిగుడ్డతోటి ఇంట్లోనే ఉండే డ్రెస్సింగ్ టేబుల్స్ గానిన్ని, లేదంటే ఫ్రిడ్జ్‌లు గానిన్ని, ఇలాంటివన్నీ కూడాను మనం క్లీన్ చేసుకున్నాం అనుకుంటే ముఖ్యంగా మిర్రర్స్ మీద ఉండే మరకలన్నీ కూడా చాలా చాలా నీట్‌గా అయితే క్లీన్ అయిపోతాయండి. డ్రెస్సింగ్ టేబుల్ కూడాను మనకి చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నారనుకోండి, పాడు చేసేస్తూ పౌడర్ జల్లేయడం, ఇలా మరకలు పెట్టేయడం గట్టా చేస్తూ ఉంటారు కాబట్టి కేవలం 1, 2 సార్లు వారానికి ఒక్కసారి ఇలా మనం కొంచెం కోల్గేట్ పేస్ట్ యాడ్ చేసేసుకొని తడిగుడ్డ, పొడిగుడ్డతో నొక్కి తుడిచేసుకున్నామనుకోండి, మిర్రర్సే కాకుండా డ్రెస్సింగ్ టేబుల్ కూడాను చాలా నీట్‌గా కొత్త దానిలాగా ఉంటుంది. ఇంతకుముందు ఇప్పటికి డిఫరెంట్ అనేది అబ్జర్వ్ చేశారు కదండీ! మరకలనేవి ఇంతకుముందు చాలా ఎక్కువ ఉండేవి. ఇప్పుడైతే చాలా చాలా నీట్‌గా ఉంది. ఒకసారి ట్రై చేస్తే మీకే రిజల్ట్ అనేది అర్థమవుతుంది. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఆరో టిప్‌నైతే చూద్దాము. సో, ఎటువంటి మైదా అనేది లేకుండా 100 పూరీలైనా మనం ఒకేసారి ఈజీగా చేసేయొచ్చండి ఎవ్వరి సహాయం లేకుండా. సో, దానికోసం అందరికీ తెలిసిందండి. పిండి కలుపుకునేటప్పుడు ఏ విధంగా అయితే నేను ఎటువంటి మైదాను కూడా యాడ్ చేయలేదండి. కేవలం గోధుమ పిండితో మాత్రమే పొంగే పూరీల్ని ఈజీగా చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే రుచికి తగ్గ సాల్ట్‌ను, ఆయిల్‌ని వేశానండి. పూరీలనేవి ఎప్పుడైనా పొంగుతో రావాలంటే కొంచెము షుగర్‌నైతే యాడ్ చేసుకోండి. నేను కొంచెం షుగర్‌ని కూడా యాడ్ చేశాను చూసారు కదా! పిండి ఎలా అయితే మనం ప్రిపేర్ చేసి ఉంచుతామో మూత పెట్టేసి చక్కగా పక్కన పెట్టేసుకుంటే టైం ఉన్నట్లయితే, లేదంటే వెంటనే చేసేసుకోవచ్చు. తర్వాత నేను కొంచెం పిండి జల్లి చేత్తో ఈ విధంగా నలిపాననమాట. సో, తరువాత ఎప్పుడైనా కూడాను పూరీలనేవి మనకు ఒక షేప్ రావాలంటే ఈ విధంగా వేళ్ళ మధ్యలోంచి అయితే తీసుకోవాలండి. ఎవ్వరి సహాయం లేకుండా ఒకేసారి మనము ఎక్కువ పూరీలైనా, చపాతీలైనా చేసేసుకోవచ్చు. ఈ విధంగా మీకు ఎక్కడైతే పీట మీద లేదంటే నార్మల్ కిచెన్ గొట్లనే ఉంటాయి కదండీ! దాని మీద ఈ విధంగా మనకైతే పిండి అనేది జల్లేసుకొని వీలైన మట్టుగా చపాతీ పిండిని అంటే మనం కలిపిన గోధుమ పిండి ముద్దని ఎక్కువ క్వాంటిటీలో తీసేసుకోండి. ఒకేసారి మనకి ఎక్కువ పూరీలైనా, చపాతీలైనా వచ్చేస్తాయన్నమాట. ఇలా మనము ఒకేసారి రౌండ్‌గా పామాల్సిన అవసరం లేదు. షేప్‌గా తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి. మీరు ఏ విధంగా పామినా కూడాను మనం హ్యాపీగా ఒకే షేప్‌లోనే, ఒకే సైజులోనే పూరీలన్నిటిని కూడా పొంగుతూ రెడీ చేసుకోవచ్చండి. నేనైతే చూసారు కదా! అడ్డదిడ్డంగా పామాను. నాకు కూడా సరిగ్గా ఈ విధంగా చపాతీలు చేసేటప్పుడు కానీ, పూరీలు చేసేటప్పుడు కానీ శుభ్రంగా రాదండి. ఇలా ఎవరికైతే రౌండ్‌గా పామడం రాదో అనుకుంటారో వాళ్ళైతే ఈ విధంగా కొంచెం అంచు అనేది షార్ప్‌గా ఉండే ఇటువంటి బౌల్‌లు గానీ, గిన్నెలు గానీ ఇంట్లో ఉంటూనే ఉంటాయి కదండీ కొంచెం వెడల్పివి. దాన్ని ఈ విధంగా మీడియం సైజ్‌ది ఏదైనా తీసుకొని మనము పామిన చపాతీ మీద ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా గట్టిగా ఒక్కసారి 2, 3 సార్లు ప్రెస్ చేసామంటే ఒకేసారి మనమైతే 10, 100 చపాతీలైనా ఈజీగా చేసేయొచ్చండి. నేను కొంచెం పిండి మాత్రమే ఇక్కడైతే వేశాను కాబట్టి జస్ట్ 3 మాత్రమే ఇక్కడ తయారు చేయగలిగాను. మీరు ఇంకా పిండి అనేది ఎక్కువ పెట్టేసి చివరి వరకు పామేసిన తర్వాత ఈ విధంగా ఒక బౌల్ తోటి మీకు ఎన్ని కావాలంటే అన్నిటిని ఈజీగా ఒకేసారి తయారు చేసేసుకోవచ్చండి. తర్వాత పిండిని కూడా ఈ విధంగా మలిచేసుకొని మళ్ళీ ఫస్ట్ ఏ విధంగా అయితే పామామో అదే విధంగా మనం పూరీలు ప్రిపేర్ చేసుకోవచ్చు. పూరి అనేది ప్రిపేర్ చేసేటప్పుడు కొంచెం దళసరిగా ఉండేటట్టే చూసుకోవాలండి. అలాగే చేసేటప్పుడు కూడా కొంచెం స్మాల్ సైజులో చేసుకుంటే చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత ముందు మనం ప్రిపేర్ చేసుకున్న ఒక్కొక్క పూరీల్ని వేసుకుంటూ చూసారు కదండి కరెక్ట్ సైజుగా కూడాను ఎక్కడ కూడాను మనకి అస్సలు ఇది అవ్వకుండాను చక్కగా పొంగుతూ పూరీలు అనేవి వచ్చాయి. ముఖ్యంగా ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకుంటుందండి. తయారు చేస్తే మీకే అర్థమవుతుంది. చాలామంది పూరీలు చేస్తారండి. చేయగానే వెంటనే డొల్ అయిపోతాయి. లేదంటే కొన్ని నిమిషాల తర్వాత మనకైతే గట్టిగా అయిపోతూ ఉంటాయండి. ఇలా ఎన్ని గంటలైనా మనకి గట్టిపడిపోవు. చేసిన పూరీలు అనేవి ఇదే విధంగా ఉంటాయండి. ఎటువంటి మైదా అనేది లేకుండా, ఆయిల్ అనేది పీల్చుకోకుండా, ఎవ్వరి సహాయం లేకుండా ఈజీగా మనం పూరీలన్నిటిని సమానంగా ఒకే సైజులో చేసాం. చూసారు కదా మధ్యలో కూడా ఎంత నీట్‌గా ఉందో. యూజ్ అవుతుందంటే తప్పకుండా ఈసారి పూరీ చేసేటప్పుడు ట్రై చేసి చూడండి. పని తగ్గిపోతుంది, శ్రమ కూడా తగ్గుతుందన్నమాట. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. ఐ హోప్ ఈ టిప్స్ మీకు యూజ్ అయ్యాయి అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్.